హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం బగారా రైస్ ఎలా చేసుకున్నామో చూసుకుందాం. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులో మంచి నూనె పోసుకొని కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నూనె కొద్దిగా వేడయ్యాక అందులో దాల్చిన చెక్క, లవంగాలు, కొద్దిగా సాజీరా, యాలకులు కూడా ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర లేవు కాబట్టి ఇవి వేసుకున్నాను. అందులో కొద్దిగా మన బగారా ఆకు వేసుకోవాలి. రెండు ఆకులు వేసుకున్నాను నేను చింపి చిన్నగా. మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఇందులో కొద్దిగా జీడిపప్పు వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఒక 3-4 జీడిపప్పులు యాడ్ చేసుకున్నాను. అవి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని దాంట్లో ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కొందరు బగారాలోకి ఉల్లిపాయ వేయనంటారు, కానీ నేను వేసుకుంటాను. తర్వాత నేను ఒక 5 పచ్చిమిర్చీలు వేసుకున్నాను. మాడిపోకుండా ఒకసారి కలుపుకోవాలి. మరి మాడిపోకుండా బ్రౌనిష్ కలర్ వచ్చేసరికి వేయించుకోవాలి. ఉల్లిగడ్డ కొద్దిగా వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అది అడుగంటకుండా కలుపుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొద్దిగా సేపు కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ మొత్తం చిన్న మంట పైన చేసుకోవాలి. పెద్ద పెట్టామంటే మనం మాడిపోతుంది. కొద్దిగా గోల్డిష్ కలర్ వచ్చేసరికి ఉల్లిగడ్డ వేయించుకొని అందులో ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. మాడిపోకుండా చిన్న మంట పైన కలుపుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి వేగాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా నూనెలో వేయించుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయలతో పాటు కరివేపాకు కొద్దిగా ఫ్రై అయ్యాక వాటర్ పోసుకోవాలి. బియ్యం నేను గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను. అందుకు 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. అందుకు నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నందుకు 4 గ్లాసుల వాటర్ యాడ్ చేశాను. నేను 1 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను, 1 గ్లాస్ నార్మల్ రైస్ తీసుకున్నాను. దానికోసం 4 గ్లాసుల వాటర్ పోసుకున్నాను. అందులో మనకు రుచికి సరిపడా సాల్ట్ తీసుకోవాలి. ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు తీసుకోవాలి. తీసుకొని కాసేపు మరిగించాలి. ఒక 15-20 నిమిషాల తర్వాత ఇదిగో ఇలా మరుగుతుంది. ఇప్పుడు మనము 2 గ్లాసులు తీసుకున్న బియ్యాన్ని నేను కడిగి పెట్టుకున్నాను పక్కలో. ఇప్పుడు దాన్ని మనము ఈ మరిగే వాటర్లో యాడ్ చేసుకుందాం. బియ్యం మొత్తం నీట్గా అందులోకి వేసుకొని ఒకసారి కలపాలి. మరీ ఎక్కువగా కలపకూడదు, బియ్యం విరిగిపోతాయి. ఒకసారి అలా కలుపుకొని మనం మంట కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పోసి ఒక 20 మినిట్స్ తర్వాత చూద్దాం. ఒక 15-20 మినిట్స్ మనము అన్నం మరిగించాక హై ఫ్లేమ్లో మనం మూత తీసి చూస్తే చూడండి ఎంత చక్కగా ఉడికిపోతుందో. కింద అడుగు పట్టకుండా ఒకసారి మెల్లగా కలపాలి. ఎక్కువ కలిపామంటే బియ్యం విరిగిపోతుంది, మనకు అన్నం రాదు. సో మెల్లగా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను టేస్ట్ కోసము. నీట్గా కడిగి తీసుకోవాలి. కొత్తిమీరను కొద్దిగా వేసి ఒకసారి మళ్ళీ మనము కలపాలి. మొత్తం మన అన్నంలోకి పోతుంది కొత్తిమీర ఫ్లేవర్ రావడానికి. మనం ఒక్కసారి లైట్గా కలుపుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ మీడియం చిన్న మంట పైన పెట్టుకుంటే ఇప్పుడు మనకు కొద్దిగా ఉన్న వాటర్ కూడా నీట్గా అయిపోతుంది. మనకు అన్నము మంచిగా ఉడికిపోతుంది. పుల్లగా ఉంది చూడండి ఎంత బాగా అయ్యిందో. నీళ్ళు కూడా కరెక్ట్ సరిపోయాయి. దానిపైన మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. వేడి బగారా రైస్ రెడీ అయిపోయింది. మనం తీసుకున్న బియ్యానికి వాటర్ కరెక్ట్ సరిపోయినందుకు
అన్నం మనకు పుల్లగా మంచిగా అయింది. మనం కొత్తిమీర వేసుకొని రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకు బగారా రైస్ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.